ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర కోపంగా బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. టీడీపీ పార్టీపై అలకతో ఉన్నారని తెలుస్తోంది. అందుకు ఆయన చేసిన ట్వీట్ నిదర్శనమంటున్నారు. లండన్లోని కింగ్స్ కాలేజీ నుంచి డిస్టింక్షన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వర్షారెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అది కాస్త క్షణాల్లో వైరల్ అయింది. జగన్ అభిమానులు థ్యాంక్యూ సుజనా చౌదరి గారంటూ కామెంట్లు చేయగా టీడీపీ సానుభూతి పరులు మాత్రం ఇప్పుడు ఇది అవసరమా అంటూ కామెంట్స్ పెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర కోపంగా బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ పార్టీపై అలుకుతో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. మాజీ సీఎం జగన్ సంబంధించి డాటర్కు సుజనా చౌదరి బీజేపీ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకుడు శుభాకాంక్షలు తెలపడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపైన వైసీపీకి సంబంధించిన వ్యక్తులు సుజనా చౌదరికి థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్తూ ట్వీట్లు చేస్తా ఉంటే, మరోవైపు టీడీపీ నుంచి వస్తున్న కొన్ని ట్వీట్లు మాత్రం సుజనా చౌదరిని విమర్శిస్తూ పెడుతున్నారు. దీంతో రాజకీయంగా ఒక రకమైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. సుజనా చౌదరికి ఏమైంది? గత కొద్ది రోజులుగా సైలెంట్ మోడ్ లో ఉంటున్నాడు. అంటే సుజనా చౌదరి ఏదైనా అల్క ఉన్నాడా సీఎం చంద్రబాబు పైన, అదేవిధంగా బీజేపీ పార్టీ, టీడీపీ కూటమి పార్టీ పైన ఏదైనా అసంతృప్తితో ఉన్నాడా, అల్కతో ఉన్నాడా అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే సుజనా చౌదరి చాలా ఏపీ రాజకీయాలు చాలా సీనియర్ నాయకుడు, అందులోనూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. అంటే అత్యంత సన్నిహిత వర్గాల్లో చంద్రబాబు సమస్య వేల మీద పెట్టే దగ్గర వ్యక్తుల్లో సుజనా చౌదరి ఒకరు ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కూటమి ఎన్నికలు గెలిచిన తర్వాత సుజనా చౌదరి పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. దానికి కారణం ఏంటని చెప్పేసి అప్పట్లోనే చర్చ జరిగింది. ఎందుకంటే ఒక సీనియర్ గా ఉన్నాడు, అందులోనూ చంద్రబాబు సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి లభిస్తుంది, మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని చెప్పేసి సుజనా చౌదరి భావించారు. కానీ రాజకీయాల్లో కొంత కూటమికి సంబంధించి పదవులు మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ లో తీసుకునే సందర్భంలో సుజనా చౌదరికి మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. కేవలం బీజేపీకి సంబంధించి సత్యకుమార్ యాదవ్ కు మాత్రమే మంత్రివర్గంలో బాబు కేబినెట్ లో అవకాశం దొరికింది. అప్పటి నుంచి కూడా సుజనా చౌదరి టీలో కొంత మార్పు వచ్చింది, అసంతృప్తిగా ఉంటున్నాడు. కొంత రాజకీయాల్లో, అదేవిధంగా కూటమికి సంబంధించి కీలక విషయాలతో పాటుగా మిగతా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో కొంత అంటి ముట్టనట్టుగా ఉన్నట్టుగా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఢిల్లీలో కూడా అటు సుజనా చౌదరి టీడీపీలో మొదట ఎంపీగా ఉండి తర్వాత బీజేపీ తరఫున కూడా ఎంపీగా ఉన్నాడు. ఈ క్రమంలో కొంత ఢిల్లీలో చక్రం తిప్పిన సుజనా చౌదరి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కూటమిలో ఉండి ఏం చేయలేకపోతున్నారనే భావనలో ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే చంద్రబాబుకు అత్యంత కీలక నేతగా ఉండి సన్నిహితంగా ఉన్న సందర్భంలో తను మంత్రి పదవి వస్తుంది. సో రాజకీయంలో పాటు ఏపీలో కూడా ఉంటాడని చెప్పేసి ఆశపడి ఉండొచ్చు. ఈ సందర్భంలో అలాంటిది ఏది కాకపోవడంతో సుజనా చౌదరి తీవ్ర అసంతృప్తి ఉన్నాడు. కొంత రాజకీయాల్లో కూడా అంటి ముట్టనట్టుగా ఉన్నట్టుగా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి సుజనా చౌదరికి సంబంధించిన సన్నిహితులు చెప్తుంది ఒకటే, సుజనా చౌదరి సీనియర్ గా ఉన్నాడు, మంత్రి పదవి దక్కితే బాగుండేది. ఎందుకంటే ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇటు రాష్ట్రంలో కూడా చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నాడు. సో ఈ మంత్రి పదవి దక్కితే బాగుండేది. అలాంటిది రాజకీయ సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి సుజనా చౌదరి సేవలను వాడుకోవడం లేదు అని చెప్పేసి కొంత ఆయన వర్గం కూడా అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది నెలలుగా, అంటే దాదాపుగా అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, ఆ క్రమంలో కూడా ఇప్పటి వరకు కూడా కొంత యాక్టివిటీ తగ్గించినట్టుగా తెలుస్తుంది. కేవలం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాత్రమే పరిమితమైన సుజనా చౌదరి అక్కడ కూడా స్థానికంగా కొంత కార్యక్రమాల్లో అడపాదడప పాల్గొంటున్నారు తప్ప తరచుగా పాల్గొనడం లేదని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. దీని అంతటి కారణం ఏమై ఉండవచ్చు? ఇప్పుడు ఇదే నేపథ్యంలో మంత్రి పదవి దక్కకపోవడమేనా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అని కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అదే సందర్భంలో అసంతృప్తిగా ఉన్నాడని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉన్నట్టుండి ఆయన మాజీ సీఎం జగన్ కు సంబంధించి వైసీపీ అధినేత జగన్ కు కుమార్తె వర్షారెడ్డికి ఇప్పుడు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ చేయడం మాత్రం రాజకీయ వర్గాల్లో కొంత కలకలం తెస్తా ఉంది. ఎందుకంటే వర్షారెడ్డికి అదేవిధంగా జగన్ పై ఉన్నట్టుండి ఆ ప్రేమ రావడం ఏంది, ట్వీట్ చేయడం వెనుక కథ ఏంది అని చెప్పేసి ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతా ఉంది. దీనిపైన వైసీపీ నుంచి కొంత సానుకూలంగా సుజనా చౌదరి, అంటే ఇది ఒక
మంచి సాంప్రదాయం రాజకీయాల్లో మంచి సాంప్రదాయం. ఎందుకంటే ఒక ఉన్నత స్థాయిలో ఒక అమ్మాయి మంచి ఉన్నత విద్యను అభ్యసించి మంచి గ్రాడ్యుయేట్ లో డిస్టింక్షన్ వచ్చింది. ఈ నేపథ్యంలో దానికి శుభాకాంక్షలు తెలిపాడు. దాన్ని రాజకీయంగా చూడొద్దు, ఎందుకంటే ఒక ఎదుటి పొలిటీషియన్ అయినా సరే ఒక మంచి ఉన్నత స్థానం పొందుతున్నప్పుడు దానికి శుభాకాంక్షలు తెలిపారు. దానికి ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పేసి సుజనా చౌదరి వర్గం చెప్తుండగా వైసీపీ దాన్ని స్వాగతిస్తుంది. ఇదే సందర్భంలో టీడీపీకి వచ్చేసరికి మాత్రం అసలు ఉన్నట్టుండి ఎందుకు జగన్ పై అంత ప్రేమ ఎందుకు వచ్చింది, ఆ జగన్ కు ట్వీట్ చేయడం ఏంది, నీ ఎంత కారణం ఏముంది రాజకీయాల్లో, ఇది తగునా అని చెప్పేసి టీడీపీ నుంచి కౌంటర్లు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి దానికి ట్వీట్ చేసిన కొద్దిసేపటికే వెంటనే డిలీట్ చేయడం కూడా మరో రకమైన చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు సంబంధించి అత్యంత కీలక వ్యక్తులు ఉన్నటువంటి సుజనా చౌదరి పార్టీ వేరైనా చంద్రబాబును అంతరంగికం తెలిసిన ఏకైక వ్యక్తి సుజనా చౌదరి. అట్లాంటి సుజనా చౌదరి ఇలాంటి ట్వీట్ చేయడము, ఇలా జగన్ ను సంబంధించి పూర్త ట్వీట్ చేయడం మాత్రం కొంత రాజకీయాల్లో ఇలాంటి చర్చ నడుస్తా ఉంది. ప్రస్తుతానికైతే సుజనా చౌదరికి సంబంధించి కొంత సైలెంట్ గా ఉంటున్నాడు. ఈ సైలెంట్ వెనుక కారణం ఏంది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా చంద్రబాబును కలిసిన సందర్భాలు తక్కువ ఉన్నాయి, అటు ఢిల్లీ పెద్దలతో కూడా. ఎందుకంటే గతంలో ఎంపీగా చేసిన సందర్భంలో తరచుగా మోడీ అమిత్ షాతో తరచూ భేటీ అయ్యే సందర్భాలు ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కనీసం ఎమ్మెల్యేగా ఉండి సీఎం చంద్రబాబును కూడా కలవలేకపోతున్నాననే ఒక భావనలో సుజనా చౌదరి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొంత ఎమ్మెల్యే కావడంతో స్థానికంగా కొంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొంత ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటది. కాబట్టి ఈ నేపథ్యంలో సుజనా చౌదరి తనకు మంత్రి పదవి అయితే బాగుండేది, మంత్రి పదవి వచ్చుంటే బాగుండేది అని ఒక కోరిక ఉండేది. కానీ అది తీరకపోవడంతో కొంత అసంతృప్తిలో ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.